శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడి వ్యాపారి వి లక్ష్మీనారాయణరాజు కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. లక్ష్మీనారాయణరాజును ఆముదాల వలసకు చెందిన వ్యాపారి పొట్నూరు వేణుగోపాలరావు ఆయన అనుచరులు నిన్న ఉదయం కిడ్నాప్ చేశారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ వద్ద టీ తాగుతూ ఉండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. అనంతరం ఆయన భార్య మాధవికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో మాధవి స్థానిక వ్యాపారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్లో కిడ్నాపర్లను బెదిరించడంతో అతన్ని నర్సన్నపేట వద్ద విడిచిపెట్టారు. దీంతో కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. ఆంధ్రాల వలసలో సొంతూరులో నాకు ఒక బిల్డింగ్ ఉంది. ఒక 5-6 సంవత్సరాల క్రితము జాన్ చంద్రశేఖర్ వాళ్ళ అల్లుడు పొట్నూరు వేణుగోపాల్ అనే వాళ్ళకి అతికి ఇచ్చాను. దాని నిమిత్తం నాకు 65 లక్షలు ఇచ్చారు. నో ఇంట్రెస్ట్, నో రెంట్ బేసిస్ మీద బాగా తర్వాత నా బ్యాంక్ లోన్ ఒకటి ఉంటే క్లియర్ చేశారు. ఇప్పుడేమో ఆ బిల్డింగ్ మాకు వాళ్ళు ఇచ్చి మంచి ప్రెజర్ చేస్తున్నారు. ప్రెజర్ చేస్తే నేను మార్కెట్ రేట్ అడిగితే వాళ్ళు మార్కెట్ రేట్ ఇవ్వకుండా మేము ఎంత ఇస్తామని బెదిరిస్తున్నారు. నేను తెచ్చిన అమౌంట్కి 2029 వరకు టైం ఉంది. కాగితాలు అలాగే రాసుకున్నాను రిజిస్టర్డ్గాను. ఇప్పుడేమో నేను ఎందుకు మరి క్లియర్ చేసేస్తామని ఈ బిల్డింగ్ బయట వాళ్ళకి అమ్ముతామనేసి గత వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో పార్టీలు వాళ్ళకి అడుగుతున్నారు, నువ్వు కొన్నానని అంటున్నావు కదా ఏది అనేసి. అది తప్పించుకోవడానికి నాకు ఇవాళ మనుషులు పెట్టి బలవంతంగా నాకు ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఆంధ్రవలస సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళలేదు. ఇంకా ఆంధ్రవలస వరకు చేరకముందే పోలీసులు అప్రమత్తమై అయితే ఆ షాప్ మీద పోటీ 10 లక్షలు ఉంటే ఆయన కంప్లైంట్ ఉంటుంది. కంప్లైంట్కి ఆయన బ్యాక్ తెచ్చారు. ఎవరైతే తీసుకెళ్లారో ఆయన అది కోటి 10 లక్షలు, ఈ 50 లక్షలు కలిపి 2,20,000 అయింది. మా షాప్ అమ్మంటే మేము కాబట్టి వేరే వాళ్ళు అమ్ముకుంటున్నాను. మేము ముందే డబ్బులు మా కంపెనీ వేరే అమ్ముతామని అతను ఎక్స్ట్రాక్షన్ చేశారు. ఎక్స్ట్రాక్షన్ బెదిరించారు. బెదిరిస్తే ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అది రిక్వెస్ట్ చేస్తాను. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ చెప్తారు. రమేష్, చెప్పండి, ఏంటి కిడ్నాప్ వ్యవహారం? స్వామి, శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడి వ్యాపారి లక్ష్మీనారాయణ కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ప్రధానంగా నిన్న ఉదయం స్థానిక సబ్ స్టేషన్ సెంటర్ లో టీ తాగుతున్నటువంటి వ్యాపారి లక్ష్మీనారాయణ కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి కారులో ఎక్కించుకొని తీసుకుపోయారు. ఆయన స్నేహితులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రధానంగా వెంటనే కుటుంబ సభ్యులు చేరుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్లను చెర నుంచి లక్ష్మీనారాయణ విడిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ జీడి వ్యాపారి ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ, ఈయన్ను పొట్నూరు వేణుగోపాలరావు అనేటటువంటి ఆంధ్రాల వలసకు చెందినటువంటి మరో వ్యాపారి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా ఈ వేణుగోపాలరావుకు లక్ష్మీనారాయణకు సంబంధించినటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారంలో గతంలో గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర పట్టణంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లక్ష్మీనారాయణ అనేటటువంటి జీడి వ్యాపారికి ఉంది. అయితే ఇది ఇప్పటికే ఈ వేణుగోపాలరావుకు లీజుకు ఇచ్చారు. దీని మీద దాదాపుగా 1,10 లక్షల లక్ష్మీనారాయణకు వేణుగోపాలరావు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డబ్బు ఇప్పట్లో లక్ష్మీనారాయణ చెల్లించకపోవడంతో 2029 వరకు దీన్ని మార్టిగేజ్ చేస్తూ ఆయనకు దాన్ని తనఖా పెట్టినట్లు సమాచారం అందుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్ అమ్మేసిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి డబ్బును వేణుగోపాలరావు అప్పు తీర్చేటటువంటి ప్రయత్నం లక్ష్మీనారాయణ చేస్తున్న క్రమంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్ పైన వేణుగోపాలరావు కన్నుపడింది. ఈ నేపథ్యంలోనే బలవంతంగా అక్కడి నుంచి వ్యాపారిని తీసుకెళ్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూర్చోబెట్టారు. రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ఒత్తిడి తెచ్చారు. అయితే నిరాకరించడంతో ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కిడ్నాపర్లతో మాట్లాడి ఇమీడియట్ గా కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తిని వదలకపోతే సివియర్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించడంతో వెంటనే ఎవరైతే ఈ లక్ష్మీ